హలో అండి, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూడండి, చెట్లన్నీ క్లీన్ చేశాను. చిన్న చిన్న చెట్లన్నీ ఎలా మొలిచాయి టబ్లో చూడండి. ఆవాల చెట్లు, మిరప చెట్టు, అవి డిసెంబర్ నీలంబరాలు అంటారు కదండి, అవి చూడండి. అన్ని టబ్లలో చిన్న చిన్న మొలకలన్నీ ఎలా మొలిసాయో. పులిచింత కూర కూడా బాగా మొలిసిందండి. చూడండి, అన్ని సీతాఫలం చెట్లు, నేరేడు చెట్టు, అవన్నీ ఆకులన్నీ తీసేసాను. చెట్లన్నీ క్లీన్ చేసేవరకు కొంచెమే ఉన్నాయి మొక్కలన్నీ. పెద్ద పెద్దవి అన్నీ తీసేసాను, తీగలు అంతా. చూడండి, మురంగడ్డ చెట్టు కూడా చూడండి. కందగడ్డ అంటారు కదండి, అది స్వీట్ పొటాటో చెట్టు. చూడండి, కరివేపాకు చెట్టు చిన్నది. బచ్చల కూర కూడా అంతా తీసేసానండి. అది కొమ్మ మొలిసి ఎలా వచ్చిందో చూడండి. చిన్న టమోటాలు, చెర్రీ టమోటా అన్నాను కానీ కొంచెం పెద్ద సైజు వస్తాయి అనుకున్నాను, కానీ మరీ చాలా చిన్నగా ఉన్నాయండి. చూడండి, పండాయి కొంచెం. ఎన్ని వచ్చాయో చూడండి చెట్టుకి. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడే గుత్తులు గుత్తులుగా ఎలాగొచ్చాయో అన్నీ. కింది నుంచి పైదాకా అలా గుత్తులు గుత్తులుగానే ఉన్నాయి. కాకపోతే చాలా చిన్నగా, అంటే చాలా చిన్నగా ఉన్నాయి. అలాగే పండిపోతున్నాయి. లావు కావట్లేదు, దొడ్డుకు కావట్లేదు. చూడండి, పులిచింత కూర ఎలా మొలిసిందో అన్ని కుండీలలో. కలమాకు చెట్టు, పులిచింత కూర చూడండి. అన్ని గింజలు వేస్తే ఎలా మొలిసిందో చూడండి. మొత్తం కుండీ నిండా వచ్చేస్తున్నాయి మొలకలన్నీ. దొండ చెట్టు అండి, అంతా తీసేసాను. ఇంట్లో కూడా వచ్చాయి చూడండి. చూడండి, అన్ని చెట్లు క్లీన్ చేస్తాను. మందారం చెట్టు, రెక్క మందారం, తోటకూర, గోరింటాకు చెట్టు, అన్నీ మొత్తం కొమ్మలు కట్ చేసి తీసేసాను. పురుగు బాగా వచ్చేసిందండి అన్నిటికీ. దానిమ్మకాయలు చూడండి, 2 వచ్చాయి. మల్లె చెట్టు చూడండి. తోటకూర ఎలా మొలిసిందో. అది దానిమ్మ చిన్న చెట్టు అండి, హైబ్రిడ్ చెట్టు పెట్టాను అందులో చిన్నది. అందులోనే ఈ తోటకూర గింజలు ఎండిపోతాయి కదండి, అది పైన అక్కడక్కడ కొన్ని రాలిపి వేసాను ఎండిపోయినప్పుడు. అవి అన్ని కుండీలలో క్లీన్ చేసేసరికి కొంచెం మట్టి కదిలిచ్చే వరకు ఎలా మొలిచాయి చూడండి. అన్ని కుండీలలో మొలిసాయండి, చిన్న చిన్న మొలకలు. తోటకూర, ఆకుకూరలు మొలిసాయి చూడండి. ముద్ద మందారం చెట్టు, జామ చెట్టు, నల్లేరు చూడండి. నల్లేరు మాత్రం ఇక్కడ కొంచెం క్లీన్ చేయలేదు, అంతా చేశాను. ఇంట్లో కూడా మొలకలు చూడండి ఎలా మొలిసాయో. నల్లేరు కూడా చూడండి ఎలా వచ్చాయో. చూపిస్తాను చూడండి మీకు. చూడండి ఎలా వచ్చాయో. మొత్తం అన్నీ ఏర్లులాగా అలాగే ఊడలు వస్తాయండి. మొత్తం చూడండి ఎలాడే తాడుల్లాగా మొత్తం ఎలాడే ఉన్నాయి చూడండి అన్నీ. చాలా బాకిపోయిందండి నల్లేరు. మొత్తం చాలా ఎడల్పు, అవతల గోడ సైడ్ కూడా అవతలంతా వెళ్ళిపోయింది. చాలా ఉంది.